ధనం గురించి ఎలా పరిణామాలు ఉంటాయని చూపెట్టారు. ఆ రోజుల్లో పాత రోజుల్లో ధనం ఆశ పెడితే దాన్ని తీయాలంటే మళ్ళీ ఎలా ఇబ్బందులు ఉండే ధన పిశాచి ఉంటుంది. కాబట్టి ఆ ధన పిశాచి హీరో చిన్న ఉన్నప్పుడే నరబలి కింద హీరోనే అడుగుతుంది. కాబట్టి చివరి వరకు క్లైమాక్స్ చాలా బాగా చేశారు సినిమా. కొంతమంది అంటున్నారు స్లో ఉందని సినిమా. ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో ఉన్నా కూడా తర్వాత సెకండ్ హాఫ్లో చాలా బాగుంది సినిమా. కవర్ అయింది. చాలా మంచి సినిమా, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. బీజిఎం బాగానే ఉంది. సుధీర్ బాబు బాగానే చేశారు. ఉన్న సాంగ్స్ లో బాగానే చేశారు. బాగానే ఉంది. కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ మాకైతే నచ్చింది సినిమా. అందరికి నచ్చుతుంది. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి సినిమాలో ఎంత మంచి సినిమా ఉన్నా రివ్యూ పరంగా కొంతమంది ఆడియన్స్ కావాలని కూడా పసిగట్టి అలా కామెంట్ చేస్తుంటారు. కాబట్టి అలా చేసి ఉండొచ్చు కానీ సినిమా బాగుంది, చూడాలని కోరుకుంటున్నాను. మదిలేంటి చెదబొట్లు ఏంటి లాస్ట్కు మహాశివుడు ఏంటి చూద్దాం ఏంటి అని వచ్చాను. సినిమా థియేటర్లో చూడగానే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక రేంజ్లో ఉంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అసలు నిజంగా చెప్తున్నా పడుకున్నారంట కదా చాలా మంది. వాళ్ళకు నైట్ నిద్ర లేదేమో, లేదంటే వర్క్లో వచ్చారేమో తెలియదు కానీ పడుకునేంత సినిమా కాదు ఇది. ఇంటర్వెల్ తర్వాత మీరు వెళ్ళి థియేటర్లో కూర్చోండి. ఇది పడుకునే సినిమా, చూసి ఆశ్చర్యపోయే సినిమానని నిజంగా చెప్తున్నా. ఇందులో సోనాక్షి సిన్హా గారి పర్ఫార్మెన్స్ మామూలు లేదు. ఇంకోటి ఏంటంటే ఆ ప్రేతాత్మలు వచ్చే సీను, ఆ దయాలు వచ్చి ఆ భోజనం చేసే సీను, ఆవిడ పిశాచిని ఆవహించేది తీసుకునే సీన్లు చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా థియేటర్లో గూస్ బంప్స్ వస్తాయి. బాగాలేదంటే ఆడికి చేసేవాడికి ప్రాబ్లం అని అనుకోవచ్చు. వాడు చేస్తే కదా తెలిసేది. అట్లా గ్రాఫిక్స్ అంతా బాగున్నాయి, పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది. సాంగ్స్ తక్కువే కదా బ్రో, అవి కూడా కొంచెం పర్లేదు, బాగుంది. లాస్ట్ సాంగ్ బాగుంది, శివుడి సాంగ్ అయితే బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కూడా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత అయిపోయిన వెంటనే స్టార్టింగ్ 10 మినిట్స్ లో సీన్ ఉంటది, ఆవహించే సీను. అది చాలా బాగుంది భయ. ఆ సీన్ కోసం వెళ్ళొచ్చు. మరో మంచి హిట్ వస్తుంది ప్రేమగా చిత్రం తర్వాత. జటాధర సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుందన్న. ఒక కొత్తగా అనిపించింది, కొత్తదనం ఉంది. సుధీర్ బాబు కెరియర్ లో ఇది ఒక మలుపు రాయి అనుకోవచ్చు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్ కానీ, డైలాగ్స్ కానీ, సోనాక్షి సింగ్ క్యారెక్టర్ కానీ, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరిది కూడా చాలా బాగా అనిపించింది. మంచి మూవీ భయ. థియేటర్కి వెళ్ళి చూడాల్సిన మూవీ అనమాట. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు కూడా ఉంది. అంటే మధ్యకాలంలో అదే లంక బిందెలని, వీటి గురించి గుప్త నిధులని గురించి, దాని గురించి కూడా ఒక మంచి కాన్సెప్ట్ అనుకోవచ్చు. డిఫరెంట్గా ఉంది. అంటే డైరెక్షన్ చాలా కొత్తగా అనిపించింది, మంచిగా ఉంది సినిమా. క్లైమాక్స్ అయితే అదరకపోయింది, అసలు వేరే లెవెల్ ఇచ్చారు క్లైమాక్స్. లేదు బ్రదర్, గ్రాఫిక్స్ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, ఆర్ఆర్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ద బెస్ట్. లేదు బ్రదర్, చాలా మంచి సినిమా, చాలా బాగుంది. అంటే కొత్త ట్రై చేసారు, బాగుంది. అది కొత్తగా ట్రై చేయడం అనే విధానం అనేది అయితే చాలా బాగుంది. రేటింగ్ అని కదా, ఒక మంచి మూవీ, సూపర్ హిట్ మూవీ అనుకోవచ్చు. సినిమానే హైలైట్ భయ్యా, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. శివుడు గురించి అనేది ఏంటంటే అది మొత్తం భక్తి గురించి సంబంధించిన సినిమా. అలాగే నెక్స్ట్ ఏంటంటే గుప్త నిధులు అనే దాని గురించి కూడా ఈ మధ్య కాలంలో బాగా అలచల్ అవుతుంది ఎక్కడ చూసినా. ఆ సినిమా దానికి సంబంధించిన సినిమా అనుకోవచ్చు.